ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ 59 గేట్లు ఎత్తివేయడంతో పాటు కడియం ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేయడంతో గోదావరికి వరద ఉధృత మరింత పెరుగుతోంది. ప్రస్తుతం ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం 15 మీటర్ల వద్ద కొనసాగుతోంది. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారిపై నీరు చేరడంతో అంతరాష్ట్ర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారిపై సుమారు 3 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు అటువైపుగా వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే లోతట్టు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే గంటకు వరద పెరుగుతున్న నేపథ్యంలో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక వాజేడు పరిధిలోని బొమ్మనపల్లి, ఏడుజర్లపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెనను గోదావరి వరద ముంచెత్తడంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య ఉన్న కొంగాలవాగు సమీపాన రోడ్డుపైకి వరద నీరు చేరడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.